ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 2 ఎపిసోడ్. నాకు డబ్బే ముఖ్యం, శ్రీవల్లికి తెగేసి చెప్పిన చందు. సీన్ రివర్స్. శ్రీవల్లి 10 లక్షల రూపాయల గురించి టెన్షన్ పడుతుందనే విషయాన్ని పసిగట్టేశారు నర్మద ప్రేమలు. అయితే అందరి విషయాల్లో వేలు పెడుతున్న శ్రీవల్లి అసలు గుట్టును బయటకు లాగే ప్రయత్నంలో భాగంగా నేటి ఎపిసోడ్లో ఏమైందంటే, పెద్దోడు పెళ్లి ఖర్చుల కోసం తీసుకున్న 10 లక్షలు పంచాయతీ మళ్ళీ తెరపైకి వచ్చింది. తీసుకున్న అప్పుని వడ్డీతో సహా చెల్లించాలని వడ్డీ వ్యాపారి నిలదీయడంతో వచ్చి శ్రీవల్లిని ఆ 10 లక్షల గురించి అడుగుతాడు చందు. మీ అమ్మకి ఫోన్ చేసి వెంటనే ఆ డబ్బుల గురించి అడగమని చెప్పడంతో ఎక్కడ నిజం బయటపడిపోతుందోని, తన కాపురం ఎక్కడ ముక్కలైపోతుందోనని చెప్పి చేసిన తప్పుకి పశ్చాత్తాపపడటం నిన్నటి ఎపిసోడ్లో చూసాం. నేటి ఎపిసోడ్లో ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఆ 10 లక్షల మ్యాటర్ గుట్టు లాగడానికి శ్రీవల్లి చెల్లిని బుజ్జిని బెదిరిస్తారు నర్మద ప్రేమలు. దాంతో శ్రీవల్లి సీన్లోకి వచ్చి, ఏంటి మా చెల్లిని బెదిరిస్తున్నారు, మీ ఇష్టం అయిపోయింది అని ఫైర్ అవుతుంది. దాంతో ప్రేమ నర్మదలు కాస్త తగ్గు, ఏదో 10 లక్షల గురించి టెన్షన్ పడుతున్నావు కదా, దాని గురించి అడుగుతా, అదేంటో చెప్పు అని అంటుంది నర్మద. మీకెందుకు చెప్పాలి, మా మధ్య 1,00,000 విషయాలు ఉంటాయి, మా విషయాలు మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడుగుతుంది శ్రీవల్లి. కదా, ఇదే ప్రశ్న మేము కూడా అడుగుతున్నాం, మా విషయాలు నువ్వెందుకు తూగుతున్నావు అని, ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు, ప్రేమ ట్యూషన్ గురించి, నేను హైదరాబాద్లోని ఫోటోలు దిగిన విషయం గురించి నీకెందుకు, నీకు సంబంధం లేకపోయినా నేను పెద్ద కోడల్ని, నాకు అన్నీ కావాలని ప్రతి విషయంలో తూగుదనమ్మా అని మధ్యలోకి దూరిపోయినప్పుడు, నేనింటికి 2వ కోడల్ని, నీలాగే నాకు కూడా అధికారాలు ఉంటాయి కదా, నీకు టెన్షన్ ఏంటో తెలుసుకోకుండా, ఆ 10 లక్షల విషయం ఏంటో తెలుసుకోకుండా ఎలా ఉంటానంటావు అని శ్రీవల్లిని జాడించి వదిలిపెడుతుంది నర్మద. ఇక ప్రేమ తగులుకొని, అవును కదా, నేను కూడా ఇంటికి చిన్న కోడల్ని, సొంత అక్కలాంటి నువ్వు టెన్షన్ పడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నా, అందుకే మేమిద్దరం కలిసి నీకు దారి చూపి నిన్ను దారిలో పెట్టాలని మీ చెల్లెల్ని 10 లక్షల మ్యాటర్ గురించి అడిగామని అంటుంది. అవును కదా, పెద్దదానివి, పైగా పెద్ద కోడలివి, నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎలా చెప్పు అని అంటుంది నర్మద. ఆ మాటల్లో శ్రీవల్లి ఏడుపు మొదలు పెడుతుంది. అర్థమైపోయినది, నాకు అర్థమైపోయినది, మీరిద్దరు ఒక్కటే నన్ను అవమానిస్తున్నారు, బోరున ఏడుస్తుంటుంది. ఓయ్ ముందు నువ్వు ఆ ఏడు పాపమ్మ అని అంటుంది నర్మద. చిన్న విషయానికి నీకు అంత బాధ కలుగుతుంటే మరి మాకేలా ఉంటుంది అని అంటుంది ప్రేమ. ఇంతలో వేదవతి, ఏంటే మళ్ళీ నట్టింట్లో జుట్టు పట్టుకోవడానికి సిద్ధమయ్యారు అని సీన్లోకి వస్తుంది. మేము జుట్లు కొట్టుకోలేదు, కానీ మీరు ఏరుకోరి తెచ్చుకున్న మీ ముద్దుల కూడా లేదు 10 లక్షలు అంటూ టెన్షన్ పడుతుంది, అదేంటో తెలుసుకోండి అని అంటుంది నర్మద. దాంతో వేదవతి, ఏంటి వల్లి 10 లక్షలు అని అడుగుతుంది. ఆ మాటతో శ్రీవల్లి, అబ్బాయి అదేం లేదు అత్తయ్య, వీళ్ళు కట్టుకథలు అల్లి నన్ను ఏడిపిస్తున్నారు అని అంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి చెల్లి కూడా, అవునత్తయ్య ఏం లేదు అని అంటుంది. దాంతో అబాక్కైన నర్మద ప్రేమలు, మీరిద్దరు 10 లక్షల గురించి మాట్లాడుకున్నారు కదా, ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారేంటి అని అంటుంది. ఇక వేదవతి, నువ్వు వెళ్ళు శ్రీవల్లి అని అక్కడి నుంచి పంపించేస్తుంది. అలా వెళ్తున్న శ్రీవల్లిని వదిలిపెట్టనక్క అని హెచ్చరిస్తుంది నర్మద. దాంతో కోపంగా చూస్తుంది శ్రీవల్లి. ఇంతలో వేదవతి, ఆపవే, నీ గడుసుతనం అంతా అమాయకురాలైన దానిపై చూపిస్తున్నామని అంటుంది. అయ్ బాబోయ్, ఏంటి ఆవిడ అమాయకురాలా, అంతేలేండి, ఇంతైనా మీరు ఏరికోరు తెచ్చుకున్న కోడలు కదా, ఆవిడ అమాయకురాలు, మేము రాక్షసులం అని మూతి తిప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది నర్మద. ఇక గదిలోకి వచ్చిన శ్రీవల్లిని, డబ్బుల గురించి అడిగావా, మీ అమ్మ ఏమన్నది అని అడుగుతాడు చందు. దాంతో శ్రీవల్లి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నేను డబ్బుల గురించి అడుగుతుంటే ఏడుస్తావేంటి అని కోప్పడతాడు చందు. ఆ మాటతో శ్రీవల్లి, నన్ను డబ్బుల గురించి అడుగుతున్నావు తప్ప ఎందుకు ఏడుస్తున్నావు అని అడగరా, ఈ ఇంట్లో నాకు జరుగుతున్న అవమానాల గురించి మీరు మాట్లాడరు, అంతా నా కర్మ అంటూ తలబాదుకుని టాపిక్ని డైవర్ట్ చేస్తుంది శ్రీవల్లి. దాంతో చందు, నేను దేని గురించి అడుగుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు, సమయం సందర్భం లేకుండా మాట్లాడుతున్నావేంటి అని అంటాడు చందు. ఆ మాటతో శ్రీవల్లి ఏడుపుని రెట్టింపు చేసి, అంటే వాళ్ళిద్దరు నన్ను అవమానిస్తున్నారని చెప్పడం కూడా తప్పేనా, నా బాధ మీకు అర్థం కావడం లేదా, అయ్య బాబోయ్, వాళ్ళు నన్ను మాటలతో గుచ్చి చంపుతున్నారు, మొగుడే పట్టించుకోవడం లేదు, వాళ్ళకి లోపో కాకుండా ఉంటానని అంటుంది. మీరేం మాట్లాడుకున్నారో నేను వినలేదు అని చందు. మీకు వినపడిందండి, వినపడదు, ఆ నర్మద ప్రేమలో నన్ను తిట్టినా వినపడదు, కొట్టినా వినపడదు, మీరు మీ భార్యని పట్టించుకుంటే కదా మీకు కనిపించినా వినిపించినా అంటూ దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి.
దాంతో చందు అబ్బవాలి ప్లీజ్ ఆపు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీ ముగ్గురి మధ్య ఎప్పుడు ఉండేవే కానీ ఇంతకీ 10 లక్షల గురించి మీ అమ్మ వాళ్ళు ఏమన్నారో చెప్పు అని అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి చీచి నా కన్నీళ్లను వేస్ట్ అయిపోయాయి, ఇంత డ్రామా ఆడినా 10 లక్షలు అంటాడేంటి, ఈయన వదిలేట్టు లేడుగా, ఈసారి డోస్ పెంచాలి అంటూ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఆ నర్మదా ప్రేమలు నన్ను అవమానించారని చెప్తుంటే మీరు వెళ్ళి వాళ్ళని అడగకుండా డబ్బు డబ్బు అని అంటున్నారు అని అంటుంది శ్రీవల్లి. అవును, నేను డబ్బుల గురించే మాట్లాడతాను, ఆ 10 లక్షలు నాకు ఇంపార్టెంట్ అని అంటాడు చందు. ఆ మాటతో శ్రీవల్లి డబ్బులు ఎక్కడికి పోతాయండి, ఈరోజు కాకపోతే రేపైనా వస్తాయి, అమ్మ ఫోన్ కలవలేదు, ఇంతలోనే ప్రేమ నర్మదులు ఆ 10 లక్షల గురించి కూపీ లాగుతున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు అని అంటుంది. ఆ మాటతో షాక్ అయిన చందు వాళ్ళిద్దరూ 10 లక్షల గురించి ఎంక్వైరీ చేయడం ఏంటి, అసలు ఈ డబ్బు గురించి వాళ్ళకి ఎలా తెలుసు అని అంటాడు. అదే కదా మరి, వాళ్ళు గుండెలు తీసిన బంటులు, మనల్ని మాటల దొంగల చాటుగా వింటున్నారు, అంతేకాదు ఆ 10 లక్షల గురించి మా చెల్లి దగ్గర కూడా కూపీ లాగుతున్నారు. వాళ్ళ మనసుల్లో దురుద్దేశం లేకపోతే ఎందుకు కూపీ లాగుతారు, ఇలాంటి ముగ్గులోనే తినేయాలి, లేదంటే అది మన మెడకే చుట్టుకుంటుంది, కాబట్టి నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని వాళ్ళకి గట్టిగా చెప్పు బావా, లేదంటే ఆ 10 లక్షల విషయం బయటపడిపోతుంది, మిమ్మల్ని మీ నాన్నగారి ముందు దోషిగా నిలబెట్టారని చూస్తున్నారు అని చిచ్చు పెట్టేస్తుంది శ్రీవల్లి. దాంతో చందు డబ్బు మ్యాటర్ నుంచి డైవర్ట్ అయి నర్మద ప్రేమల గురించి ఆలోచిస్తుంటాడు. అది గమనించిన శ్రీవల్లి అమ్మయ్య ప్రస్తుతానికి డైవర్ట్ చేశాను అని అనుకుంటుంది. మొత్తానికి 10 లక్షల మ్యాటర్ని తన వైపుకు తిప్పుకుంది శ్రీవల్లి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.